ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. కస్తూరీ తిలకం లలాట పళకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికంచ కరతల కరే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలశం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఋషిభ్యో నమః, గురుభ్యో నమః, పితృభ్యో నమః, మాతృభ్యో నమః. మరి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈవేళ మనం చతుర్థ స్కందంలో ప్రవేశించాం. చతుర్థ స్కందం అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానాలు ఉన్నాయి. దీంట్లో మొట్టమొదటి ఉపాఖ్యానం సతీదేవి, పరమేశ్వరుడి యొక్క భార్య. ఈ సతీదేవి చాలా చక్కని తపస్సు చేసింది. అపిక్రియార్థం సులభం సమిత్కుశం అన్నాడు పరమేశ్వరుడు. పార్వతీదేవిని పరీక్షించడానికి వచ్చి, నీకు దర్భలు ఇవన్నీ కూడా సులభంగా దొరుకుతున్నాయా? నువ్వు పడుకోవడానికి బాగుందా? పూజ చేసుకోవడానికి బాగుందా? అగ్నిహోత్రాలు బాగున్నాయా? అన్ని యోగక్షేమ సమాచారాలన్నీ కూడా బ్రహ్మచారి వేషంలో వచ్చి అడుగుతాడు. అడిగితే ఆమె నాకు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి అంటుంది. అని శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరాన్ని రక్షించుకుంటూ అన్నీ చేయాలి. శరీరం రక్షించుకోకుండా ఏం చేయగలం? చేత మానవునికి ధర్మాలని ఉంటాయి, శారీరక ధర్మాలు. మన శరీరాన్ని అనుసరించి ధర్మాలు మనం చేయాలి. అలా చేస్తున్నావా అని అడుగుతాడు. ఆయన భస్మం రాసుకుంటాడు. ఆయన ఒంటి నిండా పాములు ఉంటాయి. అంటే భస్మం రాసుకుంటాడంటే ఆమె అంటుంది, ఆయన సాయంకాలం వేళ నృత్యం చేసే సమయంలో ఆ భస్మం కింద పడితే దాన్ని స్వీకరించడానికి దేవతలందరూ వస్తారయ్యా అంటారు. ఆయన పాములు, చిన్న చిన్న పాములు, సర్పాలన్నీ ఉంటాయని చెప్తాడు. ఎంత ఉన్నప్పటికీ ఆయన త్రిలోకనాథుడు అని చెప్తారు. సాధారణంగా పెళ్లి కూతురు ఏం కోరుకుంటుంది? అందం కోరుకుంటుంది. వధూ వరయతే రూపాన్ని కోరుకుంటుంది ఆమె. తల్లి డబ్బు కోరుకుంటుంది, తండ్రి గుణం కోరుకుంటాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ దక్ష ప్రజాపతి భార్య అల్లుడు ఎలా ఉంటాడు అని ఆమె ఇవ్వడానికి పెద్దగా మనస్కరించలేదు, దక్షుడికి మనస్కరించలేదు. కానీ ఈ సతీదేవి తపస్సు చేసి పరమేశ్వరుడు మెప్పించింది. అంచేత పరమేశ్వరుడు మామూలుగా ఏదో వివాహం చేసుకున్నటువంటి వాడు కాదు, అమ్మవారు. కాబట్టి ఆమె సాక్షాత్తు అమ్మవారు ఆ దక్షుడి యొక్క కుమార్తెగా ఉద్భవించింది కాబట్టి ఆయన వివాహం చేసుకున్నారు. ఇంతకీ దక్షుడికి ఈయనకి పిల్లనివ్వడం ఇష్టం లేదు. ఎంచేత ఇష్టం లేదు? అందమా లేదు, డబ్బా లేదు, ఏమీ లేదు. ఎక్కడుంటాడు? ఆయన ఒంటి నిండా విభూది రాసుకుంటాడు, దిగంబరుడు, జడలు కట్టే జుట్టు, శ్మశాన వాసి, ఇలా నేను ఆయన ప్రేత రూపంలో తిరుగుతూ ఉంటాడు. చుట్టూ ప్రేతాలు, దెయ్యాలు, భూతాలు తిరుగుతూ ఉంటాయి. భూతాధిపతి ఆయన. అటువంటి వాడికి పిల్లనెవరిస్తారు? కానీ పిల్ల సుఖపడదేమోనని ఇవ్వకూడదని కాదు, అక్కడ పిల్ల సుఖపడదని. కానీ ఆ పిల్ల ఆయన్నే కోరుకుంది. ఆ విధంగా అల్లుడయ్యాడు పరమేశ్వరుడు దక్షుడికి. సరే, అప్పుడు కొంచెం మనసులో ఉంటుంది. చూడండి, మనకి ఇష్టమైంది అనుకోండి, కష్టం కూడా మన వాళ్ళు బాగా ఇష్టలు ఎవరో చేస్తున్నారు అనుకోండి, మనం ఏమంటాం? చాలా బ్రహ్మాండంగా జరిగిందో అంటాం. అదే మనకి ఇష్టం లేని వాళ్ళు చేస్తున్నా పెట్టేళ్ళే అంటారు, ఏదో అంటారు. మానవ సహజం కదండి ఇది. ఆ విధంగానే దక్షుడికి ఆ పరమేశ్వరుడు అంటే అంత పెద్ద ఇష్టం లేదు.
ఇంచేత ఆ మనుషులు ఏంటి, ఆ లోకం ఏంటి, ఆయన గణాలు ఏంటి, అసలు ఎవరైనా రూపురేఖలు ఉంటాయా? అందరూ జళ్ళు వేసుకుని బెకారోళ్ళు అని. కానీ ఇక్కడ ఏమిటి అంటే పరమేశ్వరుడు ఎందు గొప్పతనం, ఆయన ఆత్మజ్ఞానం. ఒరే, ఈ దేహాభిమానం ఉండకూడదు, ఆత్మాభిమానం, పరమాత్మ స్వరూపాన్నే ధ్యానం చేయాలనేటువంటి చెప్పినవాడు పరమేశ్వరుడు. ఇవన్నీ కూడా అందం, చందం, అలంకారాలు ఇవన్నీ దేనికి? శరీరానికి. ఆత్మగా కాదు. మరి దేహాభిమానం, ఆత్మాభిమానం రెండు రకాలు. దేహము యందు అభిమానం అన్నవాడు పునరపి మరణం, పునరపి జననం. అదే ఆత్మ యందు అభిమానం కలిగిన వాడు మోక్షాన్ని పొందుతాడు, వాడికి మళ్ళీ పునర్జన్మ ఉండదు. ఇది శంకరుడి యొక్క ఉద్దేశం. సరే, అంచేతనే మనం ఏం పోసినా లింగం మీద అన్నీ కిందకే పోతాయి, అంచేత ఏం నిలబడవు. ఆయన లింగ రూపాన్ని ధరించుంటాడు. ఆయన వివాహం జరిగిన తర్వాత మయుడు వెళ్ళాడు. ఏమంటే కొంచెం మీకు వివాహం కదా, మంచి భవనం కట్టిస్తానన్నాడు. మన నందీశ్వరుని కాకేసి, ఓ నందీశ్వర మనం ఎక్కడుంటాం చెప్పు ఒకసారి మయుడు అన్నాడు. ఎండ వచ్చినప్పుడు బాగా ఎండ ఉందనుకోండి తట్టుకోలేకపోతే గుహల్లో ఉంటారు, వాన వచ్చినప్పుడు గుహల్లో ఉంటారు, లేకపోతే చెట్టు కింద ఉంటారు. అంటే పంచభూతాలతో నిర్మాణం మనకు అవసరమా? మనం పంచభూతాల్లోనే ఉంటాం, ఇంకా మళ్ళీ వేరే గృహం దేనికి అని ఆయన యొక్క ఉద్దేశం. మన వాళ్ళ ఉద్దేశం ఏంటి? పెద్ద భవనం ఉండాలి, ఇంద్రభవనం ఉండాలి, ఏదో హంసతూలిగా తలపాలు ఉండాలి. ఇవన్నీ కూడా దేహానికి, ఆత్మకు కాదు. ఆత్మ ఏం కోరుకోదు, ఆత్మ ఎప్పుడు పరమాత్మనే కోరుకుంటుంది. అంచేత ఎప్పుడు కూడా మానవుడు అనేవాడు దేహము యందు అభిమానమును వదిలిపెట్టి దేహ సంబంధమైనవన్నీ కూడా వదిలేయాలని ఆయన ఉద్దేశం. అయితే ఒకరోజు పూర్వకాలం దక్ష ప్రజాపతి చేసేటువంటి యజ్ఞం, ఆ యజ్ఞానికి దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి అందరూ వచ్చారు, ఋషీశ్వరులు వచ్చారు, అగ్నిదేవుడు వచ్చాడు, చాలామంది దేవతలందరూ వచ్చారు. ఎవరితో వచ్చారు? అందరితో కలిసి చక్కగా కూర్చుని ఉన్నతమైన ఆసనాల మీద కూర్చుని యజ్ఞం ప్రారంభమయ్యిందటండి. యజ్ఞం ప్రారంభమయ్యింది. ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహతు ఏతదాఖ్యాయ మే బ్రహ్మన్ జామాతు స్వసురస్య చ. అక్కడే చిన్న మాట అన్నారు. వీళ్ళిద్దరూ మామ అల్లుళ్ళు కదండి, ఫైటింగ్, యుద్ధం ఎందుకు వీళ్ళిద్దరికి పడకపోవడం ఏమిటి? ఆయన పైగా శంకరుడికి ఎవరు శత్రువులు లేరు, అందరూ సమానమే, అందరి యందు ఒక్కలాగే ఉంటాడు ఆయన. దక్ష ప్రజాపతి అయినా, ఇంద్రుడైనా, ఎవరైనా ఆయనకు పరమేశ్వరుడికి అందరూ ఒకటే. ఆయన ఎవరు భిన్నాభిప్రాయాలు లేవు. ఆయనకు శత్రువులు ఏమిటండి అంటే అప్పుడు చెప్తున్నారన్నమాట. ఒకరోజు పూర్వకాలం దక్ష ప్రజాపతి యజ్ఞం ప్రారంభించాడయ్యా. ఆ యజ్ఞానికి మునులు, ఋషులు, అగ్నిదేవుడు, అనుచరులు వాళ్ళంతా ఉంటారు కదా. రాజుగారు అన్నట్టు రాజుగారు ఒక్కరు రారు, రాజుగారు యొక్క అనుచరం అందరితో వస్తారు. ఇలా వచ్చారు. వచ్చేటప్పటికీ దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. దక్ష ప్రజాపతి మరి ఆ యజ్ఞానికి రాకుండా ఎలా ఉంటాడు? ఆ సభలో ప్రవేశించాడు. దక్షుడు వచ్చేటప్పటిగా మంచి తేజస్సుతో వచ్చాడు. కళకళలాడిపోతూ ఉన్నది ఆ సభ. మరి రాజుగారు వచ్చేప్పటికి మిగిలిన వాళ్ళందరూ లేచినట్లుగా ఆ సభలో ఉన్నటువంటి అగ్నిదేవుడు, ఇంద్రుడు అందరూ లేచారు. అందరికంటే దక్ష ప్రజాపతి కదా, ఆ ప్రజాపతి అనేవాడు అందరికీ లీడర్, పైగాను ఆయనకు గర్వం కూడాను. అంటే ప్రజాపతులందరికీ నాయకుడు దక్ష ప్రజాపతి. అంచేత ఆయన అహంకారంతో నేను చెప్పినట్టు చేయాలి, ధర్మాలన్నీ నావే అన్నట్టు కూడా ఉంటాడు. ఆయన వచ్చేటప్పటికి అందరూ లేచారు, వారి వారి ఆసనాల్లోంచి లేచారు. కానీ అక్కడ కూర్చున్నటువంటి పరమేశ్వరుడు లేవలేదు. ఆయన పక్కన కూర్చున్న బ్రహ్మదేవుడు లేవలేదు. ఏం చేత బ్రహ్మదేవుడు లేవలేదు అంటే బ్రహ్మదేవుడి యొక్క కుమారుడే ఈ దక్ష ప్రజాపతి. మరి తండ్రి ఎందుకు లేస్తాడు? కొడుకు వచ్చాడని ఆయన లేవలేదు. ఈశ్వరుడు మామూలుగా లేవలేదు. కానీ దక్ష ప్రజాపతి గబగబా బ్రహ్మగారి దగ్గరికి వచ్చి తండ్రి గారి యొక్క పాదాభివందనం చేసి ఆయనకి నమస్కారం చేసి, పక్కన అల్లుడు ఉన్నాడు కదా, అల్లుడిని చాలా చూపులతో, కోపంతో కూడినటువంటి చూపులతో దహించేటట్లుగా గబగబా అక్కడి నుంచి వేగంగా కొంచెం దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికీ అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే లోకపాలులు ఉన్నారు అందరూ. వెళ్ళి ఇలా అన్నాడు, ఏషమే శిష్యతాం ప్రాప్తో ఎన్మే దుహితర గ్రహీత్
పాణిం విప్రాగ్నిముఖత సావిత్ర్యా ఇవ సాధువతు. లోకపాలుని యొక్క ప్రతిష్టను గంగలో కలిపినవాడు ఈ పరమేశ్వరుడు. సత్పురుషుల వలె ప్రవర్తిస్తూ మా సావిత్రి అంటే సతీ నా యొక్క కుమార్తెను మోసగించి వివాహం చేసుకున్నాడు. కానీ తప్పలేదు, ఇచ్చాను. కానీ నా కుమార్తెను వివాహం చేసుకున్న నా అల్లుడు నాకు పుత్ర సమానుడు, పుత్రుడితో సమానం. మరి నేను వెళ్ళేటప్పటికి లేవాలి కదా, లేవలేదు. నాకు మర్యాద ఇచ్చాడా, ఇవ్వలేదు. లోక మర్యాద తెలియనటువంటి ఈ శంకరుడు నాకు ఇష్టం లేకపోయినా నా అమ్మాయిని ఇచ్చి వివాహం చేశానయ్యా నేను అన్నాడు. ప్రేతవాసేషు ఘోరేషు ప్రేతైర్భూత గణైర్వృత. ఏంటయ్యా ఈయన ఎక్కడుంటాడు అనుకుంటున్నారు? ప్రేతవాస స్థానాల మీద ఉంటాడు. చచ్చిపోయిన వాళ్ళంతా శ్మశానాన్ని తీసుకెడితే అక్కడ ప్రేతలు తిరుగుతూ ఉంటాయి. భయంకరమైనటువంటి శ్మశానం యందు ప్రేతభూత గణాలతో కూడి దిగంబరుడై జుట్టు వేలాడేసుకుని జడలతో ఒళ్ళంతా భస్మం రాసుకుని పిచ్చివాని వలె తిరుగుతూ ఉంటాడయ్యా. ఇతని శరీరం అంతా కూడా బూడిద రంగే. అసలు సదాచారమే తెలియదు, ఆచారమే తెలియనటువంటి వాడయ్యా. దక్షుడు ఈ విధంగా నిందిస్తూ ఉన్నాడు. అయితే శంకరుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు, అలాగే ఉన్నాడు. ఇలా మాట్లాడిపోయేప్పటికీ దక్షుడికి ఇంకా కోపం వచ్చేసింది. శంకరుడిని శపించడానికి ఉద్యుక్తుడైపోయి ఈ విధంగా శపించాడు. ఈ శివుడు దేవతల్లో అధముడు, తక్కువవాడు. ఇతడు దేవతల వలె, దేవతల మరి ఇంద్రాయ స్వాహ అని ఇంద్రుడికి అగ్ని అంటే హవిస్సునిస్తారు. ఒక్కొక్క దేవతని పిలిచి హవిస్సునిస్తారు. బ్రహ్మ, దేవతలు, సరస్వతి అందరికీ. ఈ ఈశ్వరుడు మాత్రం ఈ యజ్ఞం చేసేటప్పుడు హవిస్సును తీసుకోవడానికి మాత్రం ఇతనికి అర్హత లేదు అని చెప్పించాడు. సభలో అలా చెప్పిస్తూ ఉంటే ఏవయ్యా అలా తప్పు, దక్ష ప్రజాపతిని అలా అనకూడదని అక్కడున్న ఋషులు అందరూ అన్నారు. అన్నా ఎవరి మాట లెక్క చేయలేదు. లెక్క చేయకుండా ఇలా శపించాడు. వెంటనే కోపంతో ఏమన్నాడు? యజ్ఞభాగం పరమేశ్వరుడు ఇవ్వడానికి వీలు లేదు అని శపించి అక్కడి నుంచి చర్చర ఆ సభను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెంటనే నందీశ్వరుడు కోపం వచ్చింది. కోపం వచ్చి మౌనాన్ని వహిస్తున్నారు కొంతమంది బ్రాహ్మణులు, వాళ్ళు బాగా శపించాడు. నందీశ్వరుడు బ్రాహ్మణులు కూడా శపించాడు. అప్పుడు అన్నాడు, ఈ భగవంతుడు అందరి యందు సమాన భావం కలిగినవాడు, ద్వేషభావం లేదు. ఆ దక్షుడికి ఏది శరీరమో ఏది ఆత్మో తెలియకుండా ఉన్నది. ఈ బాహ్యమైనటువంటి అహంకార గర్వాలతో ఈ శరీరం లేవడం, అల్లుళ్ళు, మామ, ఇవన్నీ బంధుత్వాలు, ఇవన్నీ కూడా శరీరానికి, ఆత్మకు కాదు. ఆత్మజ్ఞానం లేనటువంటి వెంటనే ఇతని యొక్క ముఖము మేక పోతు ముఖము వలె అవుగాక అనే శాపాన్ని నందీశ్వరుడు ఇచ్చాడు. ఇది ఎక్కడా మీకు చాలా చోట్ల లేదు, ఇది భాగవతంలో చెప్పారు. ఆ దక్షుడి యొక్క ముఖం మేక పోతు ముఖం అవుగాక అని నందీశ్వరుడు శాపాన్ని ఇచ్చాడు. ఈ దక్షుడు విద్య అనుకుంటున్నాడు కనుక విద్య అంటే అజ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నాడు. జనన మరణ చక్రంలో తిరుగుతాడు. స్త్రీలోలుడు, ఏదో సుఖాలుండాలి, గౌరవాలంటాడు. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ శరీరానికి, ఆత్మకు కాదు. మీ విద్యలు కేవలం పొట్ట నింపడం కోసం తమ విద్యను, తపస్సులను, వ్రతాదుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు మీరు అని ఆ బ్రాహ్మణులు కూడా నిందించాడు. భృగు మహర్షి లేచాడు. వెంటనే శివభక్తులు, మళ్ళా శివభక్తుల్ని ఆ భృగు మహర్షి చెప్పించాడు. జటలు కలిగిన వారి శరీరం అంతటా కూడా భస్మం రాసుకుని పూసుకొని మన ఎముకల యొక్క మాలను మెళ్ళో వేసుకుని శివ దీక్ష కలిగిన వారి మత్తు పదార్థాలని సేవిస్తూ ఉంటారు. భూతపతి అయిన శివుణ్ణి ఆరాధించినటువంటి వారు
పాషండ మార్గాన్ని అనుసరిస్తారని ఇంకా భృగు మహర్షితో అనబోయాడు. సరే, ఈ లోపల గబువా ఆ పరమేశ్వరుడు ఏం మాట్లాడలేదు పాపం. అక్కడి నుంచి పరమేశ్వరుడు ఖిన్నుడై తన అనుచరంతో కలిసి ఆ భగవానుడు కైలాస పర్వతానికి ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళు సరే, తర్వాత కొంతకాలం ఆ విష్ణువు వారు ఉన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి యజ్ఞం పూర్తయిన తర్వాత మిగిలిన వాళ్ళు వారు వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ సవంనామ సమారేభే క్రతూత్తమం అనే యజ్ఞాన్ని దక్షుడు ప్రారంభం చేశాడు. ఆ యజ్ఞం ప్రారంభం చేసేటప్పటికి ఆ యజ్ఞానికి మరి బ్రహ్మఋషులు, ఋషులు, గంధర్వులు, కింపురుషులు మొత్తం అందరూ కూడా యజ్ఞానికి వస్తూ ఉన్నారు. ఎవరు చేస్తున్నారు యజ్ఞం? దక్ష ప్రజాపతి. ఈ దక్ష ప్రజాపతి తన భార్య సమేతుడై యజ్ఞాన్ని బృహస్పతి స్తవము అనే యజ్ఞాన్ని ప్రారంభిస్తే ఆ యజ్ఞానికి అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. దేవతలు, ఋషులు, మునులు, గంధర్వులు అందరూ కూడా వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ మరి తల్లి అప్పుడు ఆవిడంది సతీదేవి, శివుడి యొక్క భార్య, నాథా అందరూ యజ్ఞానికి పెడుతున్నారు, ఆ యజ్ఞంలో మా పెద్దలు, తోబుట్టువులు అందరూ కూడా మరి దక్ష ప్రజాపతి అందరూ 27 మంది అమ్మాయిలు ఉన్నారు దక్ష ప్రజాపతికి. చంద్రుడు కూడా ఒక అమ్మాయిని ఇచ్చాడు, రోహిణిని. ఇలా అందరికీ ఇచ్చారు. నా తోబుట్టువులు వస్తారు, అందరూ వస్తారు. అంచేత మహాప్రభు మీ మామగారైనటువంటి దక్ష ప్రజాపతి ప్రస్తుతం ఒక యజ్ఞ మహోత్సవాన్ని జరుపుతున్నాడు. అక్కడ దేవతలందరూ వస్తున్నారు. ఈ సందర్భాన్ని పుచ్చుకొని మా అక్క చెల్లెళ్ళు అందరినీ కూడా వస్తారు. వాళ్ళందరినీ చూసినట్టుంటుంది, నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఓ పరమేశ్వర, ఈ జగత్తంతా కూడా నీ మాయ చేత నిర్మితమైనది. ఈ జగత్తంతా కూడా నీ యందే ఉన్నది. స్త్రీ స్వభావం ఎటువంటిదో నీకు తెలియంది కాదు. స్త్రీ స్వభావం కాస్త పుట్టిల్లు అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పుట్టింటికి వెళ్ళాలి అనేటువంటి భావం ఎక్కువగా స్త్రీకి ఉంటుంది. మా తల్లిదండ్రులు నేను వెళ్ళాలి, తల్లిదండ్రులు చూడాలి. మహాదేవా, నువ్వు ఒక మాట చెప్పు, కొన్ని చోట్లకి అవసరం లేదు. భర్త పిలిస్తే మనం వెళ్ళక్కర్లేదు, పిలవకుండా వెళ్ళొచ్చు. గురువుగారు పిలవకుండా మనం వెళ్ళొచ్చు. తల్లిదండ్రులు ఇంటికి పిలిస్తేనే వెళ్ళాలని అనుకోకండి, పిలవకపోయినా వెళ్ళొచ్చు. ఇలా పిలవకపోయినా వెళ్ళేటువంటి గృహాలు కొన్ని ఉన్నాయి. తల్లిదండ్రులు, గురువు, అలాగే దేవాలయం, భర్త, వీళ్ళు కొన్ని చోట్లకి మనం పిలవకపోయినా మనం వెళ్ళాలి. నాదా, అంచేత మన పిలుపు రాకపోయినా నేను వెళ్ళాలి అని చెప్పి ఆమె చెప్పడం ప్రారంభం చేసింది. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు ఆయన మనసులో, ఓసారి యజ్ఞానికి వెళ్ళాడు కదండి ఇంతకుముందు. యజ్ఞానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో బ్రహ్మాది దేవతల సమక్షంలో హృదయ విదారకమైనటువంటి పలుకులతో పరమేశ్వరుడిని దూషించాడు. ఇతర శ్మశానవాసి అదని ఇదని చెప్పి చాలా రకాలు దూషణ చేశాడు. అంచేత ఆ శంకరుడు అంటేనే ఇష్టం లేదు దక్షుడికి. అటువంటి చోట ఆ దక్షుడు పలికినటువంటి కఠోరమైన మాటల వచనాలు స్మరించినటువంటి శంకరుడు ఒక్కసారి శంకరుడికి ఏమవదు, అవతలవాడి యొక్క స్వభావం తెలిసింది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి దూషించాము, ఆయనకి ఏమైనా అయిపోతుందా? ఏమవదు. వీడి స్వభావం ఎట్టిదో ఆయనకి తెలుస్తుంది. ఆ విధంగా దక్షుడు పలికినటువంటి మాటలన్నీ కూడా శంకరుడికి త్వయోదితం శోభనమేవ శోభనే అనావుత అప్యభయంతి బంధుషు అన్నాడు. నువ్వు పలికిన మాటలన్నీ బాగున్నాయి, బంధువులు కలవడం తప్పలేదు. మరి కానీ దక్షుడే దర్పంతో, గర్వంతో, క్రోధంతో, అహంకారంతో ఉన్నాడు. విద్య, తపస్సు, ధనము, శరీర సౌందర్యం, యౌవనము, ఉన్నతమైన వంశము అను ఈ 6 కూడా సత్పురుషులకు గుణములు కాని ఇవియే నీచ పురుషులు ఎందు ఉన్నాయనుకోండి. సత్పురుషులు ఉంటే పర్వాలేదు. ఏమేమిటి? విద్య మంచిదే, తపస్సు మంచిదే. సత్పురుషులకి ఇవి ఉంటే మంచి పనులకు ఖర్చు పెడతారు, నీచులకు ఉంటే చెడ్డ పనులకు ఖర్చు పెడతారు.
డబ్బు ఉందనుకోండి సత్పురుషుడికి దాన ధర్మాదులు చేస్తాడు. నీచుడు జోదాదులు ఆడి వీడు పాడు చేస్తాడు. అలాగే శరీర సౌందర్యం, యౌవనము, ఇవన్నీ కూడా ఎవరికి ఉండాలి? సత్పురుషుడికి ఉండాలి. కానీ ఇవన్నీ కూడా దక్షుడికి ఉన్నాయి. దక్షుడు నీచుడు. ఆ నీచుడికి ఇవన్నీ ఉండడం వల్ల అహంకారం అనేది పెరిగిపోయిందమ్మా. ఒక్కర బుద్ధితో ఉన్నాడు. అంచేత ఆయన్ని మనం ఏమి చేయలేం. కానీ మీ తండ్రి ఇలా అని చెప్పేటప్పటికి ఆమె అంది, ప్రజాపతి అయినటువంటి మా తండ్రి నాటి యజ్ఞసభలో ప్రవేశించినప్పుడు ఆయన మిమ్మల్ని గౌరవించలేదు, మాట నిజమే. కానీ నేను అక్కడికి వెళ్ళి నేను యజ్ఞం చూడాలి అని చెప్పి ఆమె అనేక విధాలుగా పరమేశ్వరుడిని ప్రార్థన చేసింది. పరమేశ్వరుడికి కూడా తెలుసు రాబోయేటువంటి ఉపద్రవం ఆయనకు తెలియనటువంటిదా? మహానుభావులు భూత కాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం అంతా కూడా తెలిసినటువంటి శంకరుడు ఆమెని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళనివ్వకుండా ఆపలేకపోయాడు. నా మాటలు కాదని నువ్వు అక్కడికి వెళ్ళేవు అనుకో, నీకు గౌరవం దక్కదు, సరికదా, పరాభవమే సంభవిస్తుంది. బంధువుల వలన జరిగినటువంటి పరాభవం ఉన్నదే అది దుఃఖానికి హేతువవుతుంది, సద్యో మరణానికి కూడా కారణమవుతుంది. సతీ అని చెప్పి పరమేశ్వరుడు యది వ్రజిష్యస్యతిహాయ మధ్వచో భద్రం భవత్యాన తతో భవిష్యతి సంభావితస్య స్వజనాత్ పరాభవో యదా సద్యో మరణాయ కల్పతే అన్నాడు. చూసారా? అంచేత మనం పిలవని పేరంటానికి వెళ్ళినట్లుగా అని మనం ఈనాటి కాలంలో అంటాం. ఆనాడు కూడా శంకరుడు అంటున్నాడు, నీకు తగిన మర్యాద దక్కదు, సరికదా, పరాభవమే ఎదురవుతుంది. బంధువులు జరిగినటువంటి పరాభవం ఉన్నదే అది గౌరవ శ్రేష్ఠులకు దుఃఖాన్ని ఇస్తుంది. గౌరవం కలిగిన వారికి దుఃఖం కలుగుతుంది. అది సద్యో మరణానికి కారణమవుతుంది తల్లి అని చెప్పి ఆ సతీదేవికి శంకరుడు చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఆమె మళ్ళా రేపు అధ్యాయంలో అక్కడికి వెళ్ళడం, ఈ సతీ దహనం, దేహాన్ని త్యాగం చేయడం, ఇటువంటి మంచి ఎపిసోడ్ మళ్ళా రేపు మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క భాగవతాన్ని మీరు 10 మందికి అందిస్తూ మీరు వినాలి, 10 మంది చేత వినిపించాలన్నట్లుగా అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయం ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి. తప్పకుండా దాన్ని పరిగణలో తీసుకుని దానికి ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మనం వచ్చే వారం అంటే మళ్ళీ వచ్చేటువంటి ఎపిసోడ్ మళ్ళీ రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.